హోదా పోరును మరింత ఉధృతం చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. అఖిల సంఘాలతో ఏర్పాటు చేసే ఐకాసా ద్వారా ఉద్యమాన్ని ఉరకలెత్తించే ప్రణాళిక సిద్ధం చేశారు. వెంకన్న సాక్షిగా మోదీ హామీలిచ్చి 4 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ తలపెట్టారు. మొత్తం మీద త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి అంతకంతకు పోరాటాన్ని వేడెక్కిస్తున్న తెలుగుదేశం మరిన్ని ప్రణాళికలతో ముందడుగు వేయనుంది. ఈ మేరకు వ్యూహ కమిటీ సమావేశంలో భవిష్యత్తు పోరాట పందాపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిశ్చయించారు. కేంద్రం తీరును ఎండగడుతూ గ్రామాల్లో వీడియో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో మోదీ హామీలిచ్చి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 30న భారీ బహిరంగ సభ తలపెట్టారు. ఆ సభలో చంద్రబాబుతో పాటు మంత్రులు, పెద్ద ఎత్తున పార్టీ నేతలు, శ్రేణులు పాల్గొంటారు. ప్రజలను భాగస్వాముల్ని చేసి మోదీ ఇచ్చిన మాట తప్పిన విధానాన్ని వివరిస్తారు. రెండోసారి నిర్వహించిన అఖిల సంఘాల సమావేశానికి ప్రధాన రాజకీయ పక్షాలు దూరంగా ఉన్నందున ప్రజా సంఘాలను ఏకం చేయాలని చంద్రబాబు నిశ్చయించారు. హక్కుల సాధన ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించేలా ఐకాసాతో పాటు ఉద్యమ కమిటీ ఏర్పాటు చేస్తారు. వారి పోరాటాలకు అనుబంధంగా ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం ఎంపీలతో బస్సు యాత్ర చేయించాలని యోచిస్తున్నారు. ఈ యాత్ర ప్రతి జిల్లాను తాకేలా మార్గసూచి సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసే సభల్లో ఐకాసా నేతలు కూడా పాల్గొనేలా చూస్తారు. ఈ విధంగా తెలుగుదేశం శ్రేణులు ఐకాసా కలిసి పనిచేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తాజా పరిణామాలతో చంద్రబాబు రోజువారీ ప్రణాళికలోనూ మార్పులు చేసుకున్నారు. ఇకపై ప్రతిరోజూ ఉదయం 2 గంటల సమయాన్ని రాజకీయ వ్యవహారాలకు కేటాయించాలని నిర్ణయించారు. పరిపాలనను పరుగులు పెట్టిస్తూనే పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 4 ఏళ్లుగా భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా పూర్తి స్థాయిలో చెప్పుకోలేకపోయామని, ఇలాగే ఎన్నికలకు వెళ్లడం సరికాదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. అందువల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. పోలవరం, రాజధాని, పింఛన్లు, ఇళ్ల నిర్మాణంపై ప్రచారం హోరెత్తించే వ్యూహంతో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుకొని నేతలు, శ్రేణుల మధ్య దూరం తగ్గించడంపై దృష్టి పెట్టనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2 లేదా 3 పేర్లు పరిశీలించడం చంద్రబాబుకు ఆనవాయితీ. అందువల్ల పార్టీ వ్యవహారాలకు తగిన సమయం కేటాయించనున్నారు. అసంతృప్తిగా ఉన్న శ్రేణులను సంతృప్తిపరిచేలా తీతిదే బోర్డుతో పాటు మిగిలిన నామినేటెడ్ పదవులను అతి త్వరలో భర్తీ చేయనున్నారు. దీనిపై 2-3 రోజులుగా చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. ఆర్టీసీ, కాపు కార్పొరేషన్, శాప్, వైద్య సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ లాంటి సంస్థల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఈ వారంలోనే భర్తీ చేస్తారని సమాచారం.